హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ అండి. ఏం లేదండి, ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మంచిగా కొత్త యూట్యూబ్ వాళ్ళకైతే మంచి ఛాన్స్ అండి ఇది. నేను చెప్పే ప్రకంగా మీరు వెళ్ళిపోండి, ఈజీగా వ్యూస్ పెరుగుతారు, మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా పెరుగుతారు ఛాన్సెస్. నేను అంతగా ఏదో 1000 వస్తాయి, 500 వస్తాయి సబ్స్క్రైబర్స్, 200 పెరుగుతారు సబ్స్క్రైబర్స్ అని చెప్పి నేను చెప్పాను. మళ్ళీ వ్యూస్ కూడా 1000 వస్తాయి, లక్షలు వస్తాయని చెప్పేసి, మిలియన్స్ వస్తాయని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద కంటెంట్ అన్నట్టు. కంటెంట్ బట్టే ప్రజలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నా వీడియోస్ పెడుతుంటే చూడట్లేదు అనుకో, అంటే ఇప్పుడు ఒక 5 మెంబర్స్ చూశారు, 10 మెంబర్స్ చూశారు, 15 మెంబర్స్ చూశారు, అసలు ఎవరు చూడలేదు. పెట్టిన కన్నా నాది పెట్టాను కదా ఆ వీడియోని, ఎవరు చూడట్లేదని చెప్పేసి మీరు ఏం బాధపడకండి. ఏం లేదండి, జస్ట్ మన బయట స్టూడియో ఉంది కదా, అందరికీ కంపల్సరీగా అది ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, అందులో లాగిన్ కాండి, మెయిల్ ద్వారా లాగిన్ కావచ్చు. మళ్ళీ ఏం లేదండి, జస్ట్ మీరు పెట్టిన వీడియోని ఒకసారి 2 సార్లు వైట్ స్టూడియోని ఓపెన్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేయండి, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రిఫ్రెష్ కొట్టండి, రిఫ్రెష్ కొట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ అట్లా ఒక వీడియోకి దగ్గర ఒక 60, 70, 80 ఆ మధ్యలో క్లోజ్ చేయాలి, రిఫ్రెష్ చేయాలి, ఓపెన్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేయాలి, క్లోజ్ చేయాలి, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేయాలి, క్లోజ్ చేయాలి, రిఫ్రెష్ చేసి ఓపెన్ చేయాలి. ఇట్లా చేసిన కొద్దీ ఏమవుతుందంటే మన వీడియో మన యూట్యూబ్లో టాప్ మోస్ట్గా ఫస్ట్ ఇట్లా వీడియో యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే మన వీడియో అక్కడ కనబడుతుంది. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కంపల్సరీగా అది నొక్కేసి చూస్తారు. అది మన ట్రిక్స్ అండి. చాలామంది తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు, నేను కూడా వాడుతున్నా, నాకు కూడా తెలియదు. చిన్న వాడుతుంటే నాకు కూడా కొంచెం ఐడియా వచ్చేసింది. ఐడియా వస్తే ఓకే అంటే వెయిట్ స్టూడియోని క్లోజ్ చేసి ఓపెన్ చేసి, క్లోజ్ చేసి ఓపెన్ చేసి అట్లా నాకు అంటే ఓపెన్ చేసినప్పుడు ఒకసారి రిఫ్రెష్ 2 సార్లు 3 సార్లు రిఫ్రెష్ కొడతా అంటే మనకు అక్కడ కంపల్సరీగా వ్యూస్ పెరుగుతూ ఉంటారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కంపల్సరీ అబ్జర్వ్ చేయండి. లేదంటే ఇక ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు అనుభవం ఉండదు, వైట్ స్టూడియో మీద ఫుల్ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. కంపల్సరీగా నేనేం రాంగ్ చెప్పట్లేదండి, 100% రియల్. ఇది నాకు కంపల్సరీగా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక వీడియో పెట్టేసేసి వ్యూస్ రావట్లేదని చెప్పేసి మీరు అట్లా వదిలేయద్దు, ఎందుకంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, అది ఎవరు చూడరు కూడా. మళ్ళీ ఏం లేదు, జస్ట్ వీడియో పెట్టేస్తారు కదా, వీడియో పెట్టేసినాక ఎమ్మన్నే జస్ట్ ఒక్కొక్కసారి వైట్ స్టూడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి 2 సార్లు 3 సార్లు రిఫ్రెష్ కొట్టండి, మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి, బ్యాక్ వచ్చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక జస్ట్ 2-3 సెకండ్స్ ఆగినాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మన్నే మళ్ళీ ఒకసారి ఒక 2-3 టైమ్స్ అట్లా రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. ఇట్లా జస్ట్ మీరు చేస్తున్న కొద్దీ అలవాటు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అట్లా వ్యూస్ పెరుగుతూ ఉంటారు. ఒకసారి చూడండి. లేదంటే నేను దేనికని దానికి ఉంటాను కంపల్సరీ 100% అది. ఎందుకంటే నేను కంపల్సరీగా నాకు అనుభవం కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ప్లీజ్ చేసి చూడండి. చేసిన తర్వాత అది కరెక్ట్గా రాంగా నాకు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్తే నేను తెలుసుకుంటాను. ప్లస్ ఏంటంటే అందరికీ యూజ్ అయ్యేదండి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్, నేను చిన్న యూట్యూబర్ని, చిన్న యూట్యూబర్ని. ఏంటంటే ఏదో సరదా కోసమో ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కాదండి. ఎందుకంటే మనది యాక్టింగ్ అనేది ఒక 10 మందికి తెలియాలి, 10 మంది చూడాలి అని చెప్పేసి నేను కొంచెం బాధపడకుండా చేస్తున్నాను. కొంచెం మీ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. నాకు కూడా 885 వ్యూస్ సబ్స్క్రైబ్ వచ్చారు. వాళ్ళకి నా పాదాభివందనాలండి, కంపల్సరీ 100%. ఎందుకంటే మీ ద్వారానే ఇంత దూరం వచ్చేసినాను కాబట్టి కొంచెం ఇంకో 1Kకి ఇంకొక
120 సబ్స్క్రైబ్ అయితే నాకు 1K అవుతుంది. మళ్ళీ ఏంటంటే ఇది సబ్స్క్రైబర్స్ కూడా మీ రిలేటివ్స్ ఉంటారు కదా, మీ రిలేటివ్స్ వాళ్ళని ఇంటి పక్కలు ఉంటారు కదా, వాళ్ళని అస్సలే సబ్స్క్రైబ్ మీరు చేయకండి. మీ ద్వారా ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టేసి చేయకండి. అలా చేస్తే మీరు చాలా 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 నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఒక్క వీడియో కూడా చూడరండి. 100% ఇది 100% చెప్తున్నా. అసలు వాళ్ళు వీడియో ఓపెన్ చేసి చూడరు మనది. అది మీకు అర్థమై ఉంటుంది ఎందుకని చెప్పేసి. సో మన రిలేటివ్స్కి, మన దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పకండి. చెప్పిన వేస్ట్, ఎందుకంటే చూడరు వాళ్ళు, సబ్స్క్రైబ్ కూడా వేస్ట్ దండగా అని నాకు ఆలోచన. ఎందుకంటే వాళ్ళు ఉండాలి, ఎందుకంటే సబ్స్క్రైబ్ అన్నది మనకు ఒక వాళ్ళ దీవెనలు వాళ్ళు ఉండాలి. ఏంటంటే ఛాన్సెస్ ఒక ఎన్నింటిలో ఛానల్ పెట్టినా అని చెప్పేసి మీరు చెప్పుకొని మీరు చేయొద్దు. వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు చేయండి. చేస్తే చూస్తారు, వాళ్ళు సొంతంగా చేసుకొని చూస్తారని. కానీ మనం చేస్తే చూడరు. అది 100% అండి. మీకు కూడా ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. ఇది కాదు అట్లా అని చెప్పి నాకు నీకు చిన్న యూట్యూబర్ నన్ను చిన్న రూపాయలో పావుల మంత్ అండి నాది. ఎంత ఇప్పుడే చిన్న స్టార్ట్ అవుతున్నా. ఏంటంటే అందరికి తెలవాలని చెప్పేసి నేను చేయడం అవుతుంది. ఎందుకంటే నాకు చాలా బాధలు ఉన్నాయి, అవన్నీ మీతోని పంచుకుంటాను. నాకు నా లైఫ్ బయోగ్రఫీ మొత్తం చెప్తాను. నేను ఎట్లా అసలు ఇంత బాధలో ఉన్నా కూడా నేను ఇంత సంతోషంగా ఉన్నా అని చెప్పేసి చెప్తాను. అది ఒక టైం వస్తుంది. మీరు ఒకసారి చేయండి యూట్యూబ్ కంపల్సరీగా. మీరు చిన్న స్టార్ట్ చేస్తారు కదా యూట్యూబ్ వాళ్ళకి మంచి ఛాన్సెస్ అండి. ఆల్రెడీ 1K దాటి 2K దాటి సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంత అవసరం లేదు. వాళ్ళు కంపల్సరీగా ఎలా వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎందుకంటే 2K సబ్స్క్రైబ్ 1K సబ్స్క్రైబ్ అన్న ఆల్మోస్ట్గా వాళ్ళకి 600-700 వ్యూస్ అవుతాయి, కానీ లైక్స్ రావు. మనకు కూడా ఇప్పుడు లైక్స్ రావు. ఇప్పుడు 100% లైక్స్ రావు. లైక్స్ అనేది 80% చాలా తక్కువ. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మారిపోతుంది, కంపల్సరీగా మారిపోతుంది. కాబట్టి లైక్స్ అని రావు. చూస్తారు, కంపల్సరీగా చూస్తారు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు, కానీ లైక్స్ కొట్టరు. అది ఆ భగవంతుడు దయ మీ చేతిలో ఉంది. లైక్ ఇస్తే ఇవ్వండి. ఎందుకంటే మనం ఒక వీడియో చూసినప్పుడు కంపల్సరీ ఒక లైక్ ఇస్తే ఆ వీడియో అతను చాలా సంతోషపడతాడండి. ప్లీజ్ అండి, ఎందుకంటే అర్థం చేసుకోవాలి కొంచెం. ఎందుకంటే ఏదో చెప్తున్నా ఏదో సొల్లు చెప్తున్నా అని చెప్పి అనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే ఎంత బాధలతోని తీస్తారో యూట్యూబ్, ఎంత మైండ్ టెన్షన్ ఉంటుందో తెలుసా అండి. చాలా మైండ్ టెన్షన్ ఉంటుంది. అది నేను ఒకరోజు మీకు చెప్తాను ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు మాత్రం అయితే మీరు కంపల్సరీ ఇలా చేయండి. నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీశాను, అవి చూపెడతాను. అవి చూడండి మీరు కంపల్సరీ. దాని ప్రకారంగా మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఓకే, ఇట్లా ఈ 10 మినిట్స్లో 20 మినిట్స్లో ఇంత పెరుగుతున్నారా, ఈ రకంగా పెరుగుతున్నారు, గ్రోత్ ఇంత వస్తుందని చెప్పేసి మీరు కూడా తెలుసుకుంటారండి. కావాలంటే ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు స్క్రీన్ షాట్ కొట్టేస్తాను కదా, స్క్రీన్ షాట్ కూడా నేను ఒకసారి మీకు పెడతాను, చూడండి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి నాకు కూడా కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్. దయచేసి అండి, ఏమనుకోవద్దు. అందరికీ నా పాదాభివందనాలండి. నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు వాళ్ళకి కంపల్సరీగా నేను రుణపడి ఉంటాను. నేను వాళ్ళ కోసం మంచి వీడియోలు ఇస్తాను, మంచి కంటెంట్ ఇస్తాను. ఇప్పుడు చిన్నగా కదా, కొంచెం ముందు నేర్చుకోవడానికి ట్రై చేస్తాను, 100% ట్రై చేస్తాను. మీ దయ ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.